హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. రోజు వీడియోలో నేను ఒక బ్యాంగిల్ చూపిస్తాను. ఇది సింగిల్ బ్యాంగిల్ వేసుకున్నా కానీ చాలా బాగుంటుందండి. చేతికి థ్రెడ్ ర్యాప్ చేయడం చూపించట్లేదు, ఆల్రెడీ చాలా వీడియోస్లో చూపించాను కదా, అందుకని చెప్పి మీ ఇష్టం వచ్చిన కలర్ ఇట్లా చుట్టూ పెట్టుకోవాలండి మీ సైజుని బట్టి. అది ఫ్లాట్ బ్యాంగిల్, 2 కట్ బ్యాంగిల్. నెక్స్ట్ అయితే ఇట్లా OHP షీట్ని తీసుకొని ఫస్ట్ B7000లో అప్లై చేసుకోవాలి. ఇవి 6x3వి డ్రాప్ షేప్ కుందన్స్ అండి. ఇవి 8 పెట్టుకోవాలి. మిడిల్లో షుగర్ బీడ్స్ కానీ గ్లాస్ బీడ్స్ కానీ ఏదన్నా ఉంటే కొంచెం మిడిల్లో స్టిక్ చేయండి. తర్వాత మళ్ళీ గ్లూ అప్లై చేసుకొని పైన ఇట్లాగా 5వి డ్రాప్ షేప్ కుందన్స్ స్టిక్ చేసుకోవాలి. మిడిల్లో కొంచెం గ్లూ అప్లై చేసుకొని 4mm క్లిప్ స్టోన్స్ ఉంటాయి కదా, నేను మ్యాచింగ్ ఉండాలని చెప్పి బ్యాంగిల్కి ఇట్లాగా పెడుతున్నాను. మిడిల్లో షుగర్ బీడ్స్ ఎందుకు పెట్టానంటే కుందన్స్ పైకి ఉంటాయండి, లోపలికి వెళ్తే ఒకలా ఉంటుంది. ఇట్లా ఫ్లేవర్ లాగా పైకి కుందన్స్ ఉంటే ఇంకా బాగుంటుంది. లేదు మీరు పెట్టకుండా చేస్తే అదొక మోడల్లా ఉంటుంది, కానీ పెట్టి చూడండి చాలా బాగుంటుంది. ఇలానే మనకి బ్యాంగిల్కి ఎన్ని పడతాయో అంటే సైజుని బట్టి ఉంటాయి కదా, అలా చూసుకొని ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇది ప్రిపేర్ చేసినాక కొంచెం డ్రై అయినాక కట్ చేసుకోండి, అప్పుడే నీట్గా వస్తుంది. సేమ్ ఇవే నేను కట్ చేసి సెంటర్ క్లిప్ కూడా చేశాను, కాకపోతే వీడియో తీయలేదు. లాస్ట్లో పిక్ యాడ్ చేస్తాను చూడండి. చాలా బాగుంటుందండి. బ్యాంగిల్ అయితే సింగిల్గా ఒకటి వేసుకుంటే చాలా బాగుంటుంది, గ్రాండ్ లుక్ వస్తుంది. లేదు సైడ్స్కి ఏమన్నా వేరే వేసుకున్నా వేసుకోవచ్చు. లేదు అంటే సింగిల్ హ్యాండ్కి 2 చేసుకొని మిడిల్లో నార్మల్గా మట్టి గాజులు ఉంటాయి కదా, ఈ మధ్య గ్లాస్ బ్యాంగిల్స్ అని వస్తున్నాయి, అవి వేసుకుంటే ఇంకా బాగుంటుంది లుక్. చూపిస్తున్నాను కదా, స్మాల్ కటర్ తీసుకొని ఇట్లా కట్ చేసుకోవాలి. అన్నిటినీ చూపించినట్టు నీట్గా కట్ చేసుకోండి. మనకి కటర్తోనే సరిపోతుందండి. ఇంకా కొంతమంది అగరబత్తితో అట్లా చేస్తారు కదా, అది కూడా అవసరం ఉండదు. కటర్ కొంచెం ఎలా వాడాలో కొంచెం మనం ప్రాక్టీస్ చేస్తే బాగా వస్తుంది. చూసారు కదా, అసలు సైడ్స్కి ఏమని లేదు. అన్ని ఫ్లేవర్స్ని ఇలానే నిదానంగా కట్ చేసుకోండి నీట్గా. నేను డ్రాప్ షేప్ వైట్వి యూస్ చేశాను కదా, అక్కడ మీరు కలర్స్ కూడా యూస్ చేయొచ్చు. కాకపోతే నాకు ఎందుకో వైటే మంచిగా లుక్ అనిపించింది. ఫస్ట్ వేరే కలర్ చేద్దామని తీసుకున్నాను, బట్ ఎందుకో ఇదే బాగుంటుంది అనిపించి ఇలానే చేశాను. మీరు వేరే కలర్ కాంబినేషన్ కావాలి అంటే అలా చేయొచ్చు. లేదు అంటే మల్టీ కలర్లో ఒక్కొక్క కలర్ చేసుకున్నా చాలా బాగుంటుంది, అన్నిటి మీదకి సెట్ అవుతుంది అలా అయినా. చూసారు కదా, ఫస్ట్ అన్నీ ఇలా రెడీ చేసుకున్నాక ఇట్లా బ్యాంగిల్కి స్టిక్ చేసుకోవాలి. నార్మల్గా పెట్టి చూస్తున్నాను ఎలా ఉంటుందా అని చెప్పి. ఇప్పుడు నేను B7000 గ్లూ యూస్ చేస్తున్నాను. లేదు అంటే ఫ్యాబ్రిక్ గ్లూ కూడా యూస్ చేయొచ్చండి, ఏదైనా ఒకటే. కాకపోతే గ్లూ అప్లై చేశాక ఒక 2 మినిట్స్ తర్వాత ప్యాచెస్ని స్టిక్ చేయండి. ఎందుకంటే 2 మినిట్స్ అన్న వెయిట్ చేస్తే B7000 గ్లూ కొంచెం గట్టి పడుతుంది కదా, వేరేవి స్టిక్ చేయడానికి బాగుంటుంది. లేదు అంటే మనం ఇటు సైడ్ స్టిక్ చేసేటప్పుడు అటు సైడ్ ఊడి కింద పడిపోతున్నాయి. కొంచెం కొంచెం అప్లై చేసుకుంటూ కొంచెం వెయిట్ చేసి తర్వాత స్టిక్ చేసుకోండి, మంచిగా స్టిక్ అవుతాయి. నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీకు ఎలా అనిపించిందో ఒక కమెంట్ చేయండి. వీడియోలో మీకు ఏదైనా అర్థం కాలేదు, ఏదైనా డౌట్ ఉన్నా నాకు కమెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. చూసారు కదా, ఇలానే మొత్తం స్టిక్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్గా ఈ బ్యాంగిల్కి ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయలేదండి, ఒక 12-13 అట్లా పట్టినాయి అనుకుంటున్నా. బ్యాంగిల్ మనకి ఒక కస్టమర్ ఆర్డర్ చేశారండి, వీటితో పాటు వేరేవి కూడా ఉన్నాయి. లాస్ట్లో పిక్ యాడ్ చేస్తాను చూడండి ఏమేమి ఆర్డర్ చేశారో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.